అగ్ని న్యూస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉండదు, చందాలు వసూలు చేసే పద్ధతి ఉండదు, రసీదులు ఇవ్వడం ఉండదు, సమర్పణ భావన మాత్రమే ఉంటుంది. అదే సంఘ గొప్పతనం. దాని గురించి అద్భుతంగా వివరించిన ఏపీ ప్రాంత ప్రచారక్ భరత్ కుమార్ గారి ఉపన్యాసం కొనసాగింపు. బిల్డింగ్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ దాన్ని నిర్వహించేటువంటి ప్రిన్సిపల్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, టీచర్ కానీ సరిగ్గా లేదనుకోండి, బిల్డింగ్ ఎంత గొప్పగా కట్టినప్పుడు పిల్లల్ని చేస్తారండి. బిల్డింగ్లను చూసి చేర్చరు కదా, అందులో ఉండేటువంటి టీచర్లను చూసి చేస్తారు. దేవాలయం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి పూజారి కనుక భక్తితోని, శ్రద్ధతోనే వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడి యొక్క మంచిని కోరాలి అనేటువంటి భావనతో చేయలేదనుకోండి, బాగుంటుందా? హాస్పిటల్ ఎంత గొప్పగా కట్టినప్పటికీ అందులో ఉండేటువంటి వైద్యుడు, డాక్టరు సేవాభావంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మంచిని కోరుకుంటూ త్వరగా కోరుకోవాలనేటువంటి భావనతో అతను చేశాడనుకోండి, సంఖ్య పెరుగుతుంది. ఒకటి నిర్జీవమైనటువంటి భవంతి ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యమైనది దానిలో ఆ పని చేసేటువంటి భక్తితోని, సేవాభావంతోని, నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి ముఖ్యము. ఆ వ్యక్తుల్ని తయారు చేసేదే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ. మరి గురుదక్షిణ యొక్క మహత్వం దానికోసం మనం గురుదక్షిస్తాం. మనక సాంప్రదాయంలో లక్ష్మీదేవి వక్షస్థల వాసిని అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటంటే వక్షస్థలం అంటే హృదయం. పార్వతీదేవి అర్ధనారీశ్వరుడు, సగం శివుడు. సరస్వతీదేవి బుద్ధి రూపంలో, వాక్ రూపంలో. కానీ హృదయంలో ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్, ఇక్కడ ఉండేటువంటి హృదయం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అవుతుందండి, అవుతామని ఉంటాం. ఈ గుండె ఏం చేస్తుంది? శరీరంలో ఉండేటువంటి 5.6 లీటర్ల రక్తాన్ని ఎప్పుడు కూడా తీసుకుంటుంటుంది, శరీరం మొత్తాన్ని కూడా పంపిస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ జరగకపోతే శరీరంలో ఏ అవయవమైనప్పటికీ కూడా పక్షవాతం వచ్చేస్తుంది, పని చేయదు. అంతే కదా. కాబట్టి ఇంత శరీరం మొత్తంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవం పని చేయాలంటే రక్త ప్రసరణ జరగాలి. ఆ రక్త ప్రసరణకి ఆధారము గుండె, హృదయము. అంటే రోజు 24 గంటల పాటు 50 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా కొట్టుకుంటూ శరీరానికి ఇంత రక్తాన్ని ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఆ గుండెకి ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఒక్క నిమిషం పాటు ఈ రక్తాన్ని నా దగ్గర ఆపుకుందామని చెప్పేసి ఎవరు ఉంటాయి. గుండె ఇంత రక్తాన్ని ఇస్తున్నప్పటికీ కూడా గుండె ఎప్పుడు కూడా ఆ రక్తాన్ని నా దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి అనుకోలేదు, ప్రవహిస్తున్నాం. మరి గుండె కావాల్సినటువంటి, గుండె పనిచేయడానికి కూడా రక్తం కావాలి. కానీ ఇంత రక్తంలో తను పంపు చేస్తున్నప్పటికీ గుండె తను పని చేయడానికి కావాల్సినటువంటి రక్తాన్ని మాత్రమే తీసుకుంది, కానీ దానికంటే ఎక్కువ ఎప్పుడు తీసుకోలేదు. కానీ లక్ష్మీదేవి వక్షస్థల వాసిని అని చెప్పేసి ఎందుకు చెప్పారంటే, నేను అలసిపోయానని చెప్పేసి గుండె ఆగదు. కానీ సన్యాసులో, ప్రచారకులో, పసిపిల్లలో, వయోవృద్ధులో తప్ప మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తను బ్రతకడానికి కావలసినటువంటి కష్టాన్ని, సంపదని సృష్టించాలి, కష్టపడాలి, ధనాన్ని సంపాదించాలి. తప్పులేదు. సంపాదించినటువంటి ధనము మొత్తం కూడా నాదే అనేటువంటి భావన ఉండకూడదు. మనకి ధర్మం చెప్పింది, ఆలస్యం డాక్టర్ చెప్పారు, 6 లీటర్ల రక్తం నాదే అని గుండె అనుకోదు. నీరు ప్రవహిస్తూ ఉంటేనే స్వచ్ఛంగా ఉంటుంది.
కానీ సంపాదించినటువంటి ధనంలో నుంచి నేను గౌరవంగా సుఖంగా నేను నా కుటుంబం గడపడానికి కావాల్సినటువంటి బ్రతకడానికి కావాల్సిన తెచ్చుకుంటూ మిగిలినటువంటిది ధర్మ కార్యంలో మంచి పనులలో ఏ విధంగా నేను ఇస్తానో అని ఆలోచిస్తుంది. కరోనా భారతదేశాన్ని పట్టి పీడించిందా ప్రపంచం మొత్తాన్ని? ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో అయినప్పటికీ ప్రజలకు కష్టం కలిగితే ఆ ప్రజల యొక్క కష్టాన్ని దూరం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి అనుకున్నారండి. అమెరికా కానీ భారతదేశంలో మాత్రం ప్రభుత్వంతో పాటుగా కరోనా సమయంలో మీరు కూడా అనేక మంది ప్రభుత్వం ఎవరు అడగలేదు మిమ్మల్ని మన శక్తి మేరకు మన తోచిన మేరకు మనం ఏం చేయగలుగుతామో ఆ విధంగా రకరకాల సేవా కార్యక్రమం చేశారా లేదా? ఎవరైనా చెప్పారా మనకి? లేదు. మన హృదయంలో అనిపించింది మనకి. మనతో పాటు మన నగరంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు కూలి దొరక్క పని లేక భోజనానికి ఇబ్బంది అవుతుంటే ఇవ్వవలసినటువంటి బాధ్యత మనదే అని చెప్పేసి అనుకున్నాం. ప్రభుత్వం దాన్ని మాత్రమే అనుకోలేదు. ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ప్రజలు ఇన్ని రకాల పద్ధతుల్లో సేవ చేసినటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. కారణము హిందుత్వము. దధీచి మహర్షి గురించి చెప్పుకుంటాం. వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు భయంకరంగా ఉన్నాడు. దేవతల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ వృత్తాసురుడిని చంపాలంటే ఏం కావాలి? తపస్సు బాగా చేసినటువంటి ఒక ఋషి యొక్క ఎముకలు వెన్నెముక కావాలి. వెన్నెముక కావాలంటే ఏమైనా జోగ పెన్న ఆయన తీసుకురండి. మరి ఎవరిస్తారు? వాడి సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలు వెళ్ళి దధీచి మహర్షిని అడిగాడు. ఇప్పుడు దధీచి మహర్షి వెంటనే ధర్మం యొక్క సంరక్షణ కోసము రాక్షసుల యొక్క సంహారం కోసము ఈ శరీరం చాలించేసి తన యొక్క వెన్నెముకనిచ్చేశాడు. దానితోని వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఇంద్రుడు చేయించబడింది. దానితోని యుద్ధము చేసి వృత్తాసుని సంహారం చేశాడు. కానీ ధర్మము కోసము తనకున్నది కాదు తనని తాను సమర్పించాడు. కానీ సమర్పణలో శ్రేష్టమైనది ఏంటి అంటే నాకున్నది సమర్పించడము ఇదొకటి. దానికంటే శ్రేష్టమైంది నన్ను నేను సమర్పించుకోవడం. నన్ను నేను ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసము సమర్పించుకోవాలి. దానికోసం జీవించాలి. మామాషా అని చెప్పేసి రాజస్థాన్కి చెందిన గొప్ప వ్యాపారం. సుమారు 500 సంవత్సరాలే ప్రపంచం తిరిగాడు, వ్యాపారం చేశాడు, బాగా సంపాదించాడు. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే అక్బర్ యొక్క ఆకృత్యాలు దేశంలో బాగా ఉన్నాయి. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఉండేటువంటి సుమారు అందరూ రాజులు యుద్ధము చేయలేక పోరాటం చేయలేక చెల్లినో అక్కనో ఎవరినో ఇచ్చేసి పెళ్లిళ్ళు చేసేసి కూతురులో అక్బర్తో బంధుత్వం ఏర్పాటు చేసుకొని సుఖంగా శాంతిగా ఉన్నారు. కానీ అక్బర్కు వ్యతిరేకంగా ధర్మం కోసం దేశం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా చూస్తే రాణా ప్రతాప్ మాత్రమే. ఇంత వ్యాపారం చేసి సంపాదించి వచ్చిన తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్లి రాణా ప్రతాప్ ఇచ్చి ఆయుధాన్ని సైన్యాన్ని సమకూర్చి యుద్ధము చేసేటట్టుగా ప్రోత్సహించారు. 500 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇంకా బామాషా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే బామాషా ఎంత బాగా కష్టపడి వ్యాపారం చేసి సంపాదించినందుకు కాదు, తను సంపాదించినటువంటి మొత్తం కూడా ఒక శ్రేష్టమైనటువంటి కార్యం కోసం సమర్పించినందుకు 500 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అతని యొక్క చరిత్రను విన్న వెంటనే
మనకు కూడా మనసులో ఒక రక్తం ఉప్పొంగుతుంది. కానీ సమాజము కేవలం సంపాదించినటువంటి వ్యక్తిని కాదండి, సంపాదించినటువంటి సంపాదనని ఎటువంటి శ్రేష్టమైనటువంటి కార్యంలో సద్వినియోగపరుస్తున్నారు దీన్ని సమాజం చూస్తుంది. గురువు అంటే ఏ విధంగా బ్రతకాలో మాత్రమే నేర్పేటువంటి వాడు కాదు. గురువు అంటే ఎందుకోసం బ్రతకాలో నేర్పేది, ఒక శ్రేష్టమైనటువంటి లక్ష్యం కోసం బ్రతకాలి అటువంటి మార్గదర్శనం చేసేటువంటి, ఆ లక్ష్యం కోసం పనిచేసేటువంటి సమయంలో వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు వీటన్నిటి కూడా పక్కకు నెట్టివేస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలి నేర్పేటువంటి వాడు. ఛత్రపతి శివాజీ యొక్క జీవితంలో చూశాము. సుమారుగా 44-43 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి, అనేక కోటల్ని స్వాధీనపరుచుకొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి బాగా అలసిపోయినటువంటి, శారీరకంగా మానసికంగా అలసిపోయినటువంటి శివాజీ ప్రశాంతంగా ఉండేటువంటి తన గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సమర్థ రామదాస్ దగ్గరికి వెళ్ళి ఆ వాతావరణంలో ఉండేటువంటి ప్రశాంతతని చూసి తన యొక్క సామ్రాజ్యం మొత్తాన్ని కూడా గురువుకి గురుదక్షిణగా సమర్పించేశాడు. నేను సంపాదించాను కదా, నేను అనుభవించాలని ఆలోచన లేదు, గురువుకి గురుదక్షిణగా సమర్పించేశాడు. అప్పుడు గురువు ఇది నాకు సమర్పించేశావు కదా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నేను నా యొక్క ప్రతినిధిగా నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని పరిపాలించాను. కానీ సంపాదించేటువంటి సమయంలో ఆ కోటలన్నింటి కూడా ఇంత వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాన్ని అనంగా పెట్టి పోరాటం తర్వాత కూడా సంపాదించింది తృణప్రాయంగా గురువుకి సమర్పించేశారు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి భావన గురు దక్షిణ యొక్క కాన్సెప్ట్ భారతదేశంలో వికసించింది. దానినే సందులో కూడా డాక్టర్జీ స్వీకరించారు. ఒకటి, బయట ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడా సంఘం పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే, తను స్వయంగా వచ్చి సమర్పణ చేయాలన్న భావన లేకపోతే స్వీకరించేది లేదు. మరి ఎంత సమర్పించాడు ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యమైతే సమర్పించేటువంటి సమయంలో తన యొక్క హృదయం లోపల సమర్పణ భావన ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. దాన్ని ఏ విధంగా పెంచుకుంటాం. ఇక్కడ స్వయం సేవగా ఆలోచిస్తున్నాను. వ్యవహారికంగా చూసినప్పటికీ నేను ఈ సంవత్సరం ఇంత సమర్పించాను, వచ్చే సంవత్సరం ఇంకేస్త సమర్పించాలి, నా యొక్క శక్తికి తగ్గట్టుగానే సమర్పణ చేస్తున్నానా లేదా ఆలోచిస్తాను. ఇప్పుడు కొద్దిమంది స్వయం సేవకులు ఆలోచిస్తారు, రోజుకి 24 గంటలు 1 గంట సమయాన్ని శాఖకి ఇవ్వాలి. ఇప్పుడు అదేవిధంగా రోజు నా యొక్క సంపాదనలో సంవత్సరంలో 1/24 వంతు ఏ విధంగా ఇవ్వచ్చు. దాన్ని ఏ విధంగా ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేరుకుంటారు. 15 రోజుల సంపాదన ఏ విధంగా చేరుకుంటారు. లేదు వ్యాపారం చేస్తున్నాం, రోజు గంట సమయం ఇవ్వాలి, రోజుకు నేను 10 రూపాయలు తీసాను, 50 రూపాయలు తీసాను, 100 రూపాయలు తీసాను, పక్కన దాచిపెడతాను, దీన్ని ఏ విధంగా నేను గురుదక్షిణగా సమర్పిస్తాను. భక్తితో బట్ ఇటువంటి భావనతో మనం గురుదక్షిణ సమర్పణ చేస్తుంటాం. దీని కారణంగా నాగపూర్లో డాక్టర్జీ యొక్క సేకరించినటువంటి స్థలం రేషం బాగా తృతీయ వర్ష అక్కడే జరుగుతుంది. డాక్టర్ యొక్క సమాధి, గురువు యొక్క సమాధి. 1999లో కేంద్రంలో స్వయం సేవకులు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి ప్రభుత్వంలో స్వయం సేవకులు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి వేలాది మంది దేశంలో ప్రపంచంలో స్వయం సేవకుల స్ఫూర్తి కేంద్రం రేషం బాగా ఇప్పుడు ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం, దానికి కావాల్సిన ఫండ్స్ ఇస్తామని కూడా చెప్పారు. ₹1 చెప్పేసారు. ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఏ డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా స్వయం సేవకమే చేసుకుంటామో, దీన్ని బయట ప్రభుత్వం చేయండి. ప్రభుత్వంలో స్వయం సేవకులు ఉన్నప్పటికీ చూస్తున్నారు. మనది అనేటువంటి భావం
సంఘ యొక్క ఆస్తి. ఒంగోలు మనం కార్యాలయం కట్టుకున్నాం, ఒంగోలు యొక్క కార్యాలయం మన ఆస్తి కాదు. మార్కాపురంలో కూడా కట్టుకోవాలనుకున్న ఆలోచన కలుగుతున్నది, మనందరం కూడా కలిసి కట్టుకుంటాం, కానీ బిల్డింగ్ మన యొక్క ఆస్తి కాదు. ఈ కార్యాలయం మనది అనేటువంటి భావనతోని, భక్తితోని, శ్రద్ధతోని కష్టపడి మనం ఇస్తామే. ఆ భక్తి, శ్రద్ధ, భావన ఏదైతుందో స్వయం సేవకుల యొక్క హృదయాల్లో ఉంటుంది, అది మన యొక్క ఆస్తి. కానీ 3 సార్లు ప్రభుత్వం మనం ఈ సంఘాన్ని నిషేధించి మన యొక్క కార్యాలయాన్ని సీజ్ చేసినప్పుడు మన ఆస్తిపాస్తుల కార్యాలయాలు పోయాయని మనం ఎప్పుడు బాధపడలేదు. వదిలేసినప్పుడు ఒక కార్యాలయం కనుక తాళం వేసేసి ప్రభుత్వం తీసేసుకుంటే ప్రతి ఒక్క స్వయం సేవక యొక్క ఇల్లు కార్యాలయం కావాలి. ఈ సంఘాన్ని డాక్టర్కి ఎటువంటి భావనతో సంఘానికి కొన్ని బాహ్యమైనటువంటి మార్పులు సంఘంలో రావచ్చండి. నెక్కర్ నుంచి ప్యాంటుకి మారచ్చు. 1940లో ప్రార్థన మారింది, మన యొక్క శారీరక కార్యక్రమాలు మారచ్చు, తప్పేం లేదు. కానీ మన యొక్క మూల సిద్ధాంతం ఏదైతుందో ఇది హిందూ రాష్ట్రము, భగవద్ధ్వజం మన గురువు, వ్యక్తి నిర్మాణం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మార్చుకోలేదు. బయట ఉండేటువంటి ఏది మారినప్పటికీ కూడా మూలమైనటువంటిది, మౌలికమైనటువంటి ఎప్పుడు మార్చుకోలేదు. చెట్లు చూస్తుంటాము, చాలా పెద్ద వృక్షం, చాలా పెద్ద ఎదురుగాలి తుఫాను వస్తుందనుకోండి, అంత పెద్ద గాలి వచ్చినప్పుడు చెట్టు ఎప్పుడు కూడా నేను కదలకుండా ఉంటాను అని చెప్పి స్థిరంగా ఉందనుకోండి, కుప్పకూలి పడిపోతుంది. కానీ చెట్టు ఆ గాలికి తగ్గట్టుగా కొద్దిగా కదులుతూ ఉంటుంది పైన, దాని కారణంగా పడిపోతుంది. కానీ పైన కదిలింది కదా అని చెట్టు ఎప్పుడైనా అనుకుందనుకోండి, ఇంత పెద్ద గాలి వస్తుంది కదా కాబట్టి వేలు కూడా కదులుదామని చెప్పేసి కింద వేలు కదిలింది అనుకోండి, పడిపోతుంది. కానీ పైన కదలకపోయినా పడిపోతుంది, కింద కదిలినా పడిపోతుంది. కానీ మన యొక్క వేరైనటువంటి మన యొక్క మౌలిక సిద్ధాంతమైనటువంటిది శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణము, ఇది హిందూ రాష్ట్రము, పరమపవిత్ర భగవద్ధ్వజం మన గురువు. ఈ భావాలు ఏదైతే మౌలిక సిద్ధాంతాలు ఉన్నాయో ఈ వేర్ల లాంటివి ఇవి కదలవు. బాహ్యమైనటువంటి రూపురేఖలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి మారుతుంది. ఈ సంఘ యొక్క బేసిక్ సిద్ధాంతాన్ని స్వయం సేవకు మనం అర్థం చేసుకున్నాం. మనందరి యొక్క అదృష్టము అనేక సంవత్సరాల తర్వాత ఎన్నో శాఖలు భౌతికులు 34 సంవత్సరాలు అయోధ్య రామ మందిరం. మనందరి యొక్క అదృష్టం ఏంటంటే మనము జీవించి ఉండగా మనందరం కూడా కష్టపడి సమర్పణ చేసినటువంటి, మనందరం కూడా సమయానికి పని చేసిన కారణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్యమైనటువంటి మందిరం యొక్క నిర్మాణం జరుగుతున్నది. 3 సంవత్సరాలు ఆ మందిరాన్ని, ఆ భవ్యమైనటువంటి రామ మందిరంలో సకుటుంబంగా వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో 45-50 రోజుల సమయంలో 5-5.5 లక్షల గ్రామాల నుండి 12 కోట్ల మంది కలిసి ఇంత పెద్ద భారతదేశం నుంచి 3,200 కోట్ల రూపాయలు సేకరించి బ్యాంకులో వేసేటువంటి పద్ధతి. బ్యాంకులో పడిపోవడం కూడా, ఎంత వేసుకోవడం కూడా, ఇది ప్రపంచంలోనే కనీని రీతిలో జరిగింది. భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ అయోధ్యలో మందిర నిర్మాణంతో పాటుగా మార్కాపురంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు యొక్క హృదయంలో నేను హిందువుని అనేటువంటి గర్వభావన. అయోధ్యలో మందిర నిర్మాణంతో పాటుగా రాముడు దేని కోసమైతే 14 సంవత్సరాల వనవాసం చేశాడు, ధర్మ సంరక్షణ కోసము, పితృవాక్య పరిపాలన కోసము. ఒక సీతమ్మ వారికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది. కానీ అయోధ్యలో మందిర నిర్మాణం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క స్త్రీకి కూడా అవమానం జరగకుండా ఉండడము. శ్రీరామచంద్రుడు జీవితంలో ఒక వానరుని ఆలింగనం చేసుకున్నాడు, హనుమంతుని ఒక గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు, ఒక శబరి యొక్క మిగిలి పనులు
ఈ దేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది భారతీయులు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా మనందరూ కూడా భారతీయులు, హిందువులు అనేటువంటి ఏకైక భావంతో కలిసిమెలిసి జీవించడము. మరి మందిర నిర్మాణం అంటే కేవలం ఒక బిల్డింగ్ యొక్క నిర్మాణం కాదండి. ప్రతి ఒక్క హృదయం లోపల అటువంటి భక్తి, శ్రద్ధ, రాముడు దేనికోసం జీవించాడో, ఎలా జీవించాడో అలా జీవించాలి అనేటువంటి భావన మన మనసులో స్థిరపరచుకోవడమో మందిర నిర్మాణం యొక్క ఉద్దేశం. లేకపోతే కోట్ల రూపాయలు సేకరించేసి ఒక మందిర నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క గ్రామంలో ఉంది దేవాలయం. ఇక్కడ మందిర నిర్మాణంతో పాటుగా సమాజంలో మార్పు కావాలి. చివరిగా కరోనా ఏ విధంగా మనని అతలాకుతలం చేసి మనం చూసాం. ఒకటి కరోనా నుంచి మనకు 3వ వేవ్ వస్తుందా రాదా పక్కన పెట్టడం. పొరపాటున వచ్చినప్పటికీ, రావాలని ఎవరు కోరుకోము, పొరపాటున వచ్చినప్పటికీ దాన్ని ఆపలేదు. దాన్ని వ్యాప్తి చేయకుండా ఏ విధంగా కాపాడగలుగుతాం. అది మనకు పొరపాటున తగిలినప్పటికీ, మన కుటుంబంలో తగిలినప్పటికీ దాన్ని తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యాన్ని నేను ఏ విధంగా పెంచుకుంటాను. కాబట్టి ప్రతిరోజు మనము శాఖలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, నాకు ఇప్పుడు ఉండేటువంటి ఇమ్యూనిటీకి, సామర్థ్యానికి ఇంకొక 10%, 20% నేను ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరు ప్రజలను చైతన్యవంతం చేయాలి. మన కుటుంబ సభ్యులను జాగ్రత్తపరచాలి. మన యొక్క ఆహారంలో, వ్యాయామంలో, ప్రాణాయామం చేయడంలో, ఆహార అలవాట్లలో, శుభ్రతలో, వీటన్నింటిలో కూడా ఎటువంటి జాగ్రత్తలు వహిస్తానో సమాజం చైతన్యపరచడం. ప్రభుత్వము ఏమి చేస్తుంది పక్కన పెడదాం, కానీ మనము ఉండేటువంటి చోట నా మార్కాపురం నగరంలో 8-10 బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీల్లో, నా బస్తీలో ఉండేటువంటి ప్రజలు ఈ 20,000 కుటుంబాలంటే సుమారుగా 2,000-2,500 కుటుంబాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినప్పటికీ ఏ విధంగా కాపాడుకోవాలి ఆలోచన, ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి ఆలోచన. కానీ మన యొక్క గురువు భగవంతుడు మనకి ఇస్తున్నటువంటిది సామాజికమైన బాధ్యత. కానీ సంఘంలో పాడుకునేదే నేను, నాది, నా ఇల్లు అన్నది ఈనాటి అలవాటు. దాని నుంచి మారి వచ్చింది మనము, మనది, మన దేశం అని కావాలన్నమాట. నేను అనేటువంటి భావన నుంచి, నా కుటుంబం అనేటువంటి భావన నుంచి మనము అనేటువంటి విశాలమైనటువంటి తత్వంలోకి మార్చడమే సంఘ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున భగవద్ధ్వజానికి భక్తితోని, శ్రద్ధతోని మనం పూజ చేస్తూ, మన శక్తి మేరకు ప్రదక్షిణ సమర్పిస్తూ మన మనసులో సంకల్పం చేద్దాం. సంవత్సరానికి ఒకసారి ప్రదక్షిణ సమర్పిస్తాం అని రాబోయేటువంటి మళ్ళీ 364 రోజుల పాటు ధర్మం కోసం, దేశం కోసం, సంఘము చేసేటువంటి పనిలో సమయాన్ని, మన యొక్క తనువుని, మనస్సుని ఏ విధంగా ఇంకా ఎక్కువగా సమర్పణ చేస్తాననేటువంటి భావాన్ని మనసులో అనుకుంటూ, సంకల్పం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.